చేస్తాడు. చేసిన తర్వాత కదా మాట్లాడాలి. మేము వైజాగే బెస్ట్ అనుకుంటాం. వైజాగే బెస్ట్ అనుకుంటాం. అంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి దూరం అవుతుంది కదా. రాయలసీమ వాళ్ళకి దూరం అవుతుంది కాబట్టి కర్నూలులో అది పెడుతున్నాడుగా. హైకోర్టు అంటే ఇబ్బంది పడతారు. 3 రాజధానులు అంటే మీరు అమరావతి దగ్గర అయిపోయిందా మరి? రాయలసీమ అమరావతి దగ్గర అయిపోయిందా? అమరావతి దగ్గర అయిపోయిందా మీ అందరికి? అంటే అమరావతిలో పెట్టేసి మీ అందరికి దగ్గర అయిపోయిందా? వైజాగ్ వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి, కడప వాళ్ళకి, విజయనగరం వాళ్ళకి, వీళ్ళందరికీ అమరావతి దగ్గర అయిపోయిందా మరి? ఇది దగ్గరగా, ఇది దూరం కాదా మరి? అమరావతి దగ్గర అవటం కాదమ్మా. ఒక క్వశ్చన్ చెబుతాను. 3 రాజధానులు మేము ఓకే అంటాం కాదంటే రేపు ఏదైనా కానిస్టేబుల్ ఎస్ఐ క్వశ్చన్స్ లో ఏపీ ఆంధ్ర రాజధాని అని చెప్పేసి మూడు పేర్లు ఇచ్చి కింద ఇంకో పేరు ఇచ్చారంటే మేము ఏదైనా రాజధాని ఎవరు? 3 రాజధానుల్లో ఏ రాజధాని ఏది క్యాపిటల్ ఆయన్ని నిరూపిస్తే అప్పుడు దానిలో పెట్టాలి. ఇప్పుడు ఆయన అమలు చేస్తాడు కదా, అమలు చేసినప్పుడు కదా చేయాల్సింది. మనం అమలు చేయకుండా ఏం చేయకుండా చేస్తే 5 years కంప్లీట్ అయినప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా మరి. అందరూ అప్పుడు పడుకున్నారు, ఇప్పుడు లేసారా? మీరు అందరూ అప్పుడు పడుకుని ఇప్పుడు లేసారా? నెక్స్ట్ జగన్ గెలిస్తే కేజీ బంగారం ఇంటికి అన్నాడు కదా, నిజమేనా? ఎవరు కేజీ బంగారం ఇస్తాడని ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? నేను గెలిస్తే అందరికి బుల్లెట్ పంపిస్తా అన్నాడు. మరి ఎవరు రాడు కాబట్టి బుల్లెట్ పండిస్తాడు. మేము వస్తాం కాబట్టి అన్ని అమలు చేస్తాం. పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 70% పూర్తి చేశారు అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళు మీరు అందరూ చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళి చూసి వచ్చారు. మీరు అందరు మీడియా వాళ్ళు అందరూ వెళ్ళి చూసి వచ్చారు. చెప్పుకున్నారు కరెక్టే. జగన్ గారు పూర్తి చేయొచ్చు కదా దాన్ని. జగన్ గారు పూర్తి చేశాడు, చేయకుండా ఎట్లుంటాడు? అది మీరు చెప్పుకుంటున్నారా? పూర్తి చేశాడని మేము చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. మేము పూర్తి చేస్తాం, చేయకుండా మెయిన్ కారణం ఏంటంటే మద్యపాన నిషేధం అన్నాడు, దాన్ని చేశారు కరెక్ట్గా. మద్యపాన నిషేధం కరెక్ట్ అది చేశారు కరెక్ట్గానే చేశాడు. మా మొగుడు తాగట్లేదుగా, బయటకు వెళ్ళి మా మొగుడు తాగట్లేదుగా, మమ్మల్ని కొట్టట్లేదుగా. మరి తెలంగాణలో దొరుకుతున్నట్టు అక్కడ దొరుకుతుంటే మా మొగుడు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది పరిస్థితుల గురించి అడుగుతున్నాం మేము, మీ గురించి అడగ. అదే మరి మా మొగుడు అంటే అందరి మొగుడు పరిస్థితి అదే చెప్తున్నాం మీకు. ఏపీలో బీభత్సమైన రేట్లు పెంచేసి దారుణమైన మంచిదే కదా, మా కోసమే కదా చేశాడు. అంటే వచ్చిన 500లో 300 రూపాయలు తాగడానికి పోతే 200 పెళ్ళానికి ఏమి ఇస్తారు? ఇంకా అందుకే కదా మేము 300 కూడా కొట్టుకి పోనీయకుండా ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం. చెప్పండి, కొట్టుకు పోనీయకుండా ఇంటికి తీసుకొస్తున్నారు మా మొగుడు. మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటారు? అంతకుమించి వస్తాయి. ఆయనే సీఎం, మీరేమన్నా అనుకోండి. ఆయన సీఎం, బరాబర్ సీఎం ఆయన. బరాబర్ సీఎం ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.